ఆవాల ఆకు పచ్చడి. ఆవాకుల పచ్చడి తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆవాలాకులు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, సైంధవ లవణం, ఇంగువ, నూనె, కరివేపాకు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎప్పుడు, ఎంత, అన్నీ తెలుసుకుందాం. సమా ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే. ఓకే. సో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. సో మనం పచ్చడి అన్నాం కాబట్టి నార్మల్గానే మనం పచ్చడికి కొంచెం ఏవైతే పోపు అవంతా కూడా వేసుకుంటామో వాటిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం అధికంగా పెట్టుకున్నాము. ఏవంటే పల్లీలు, అలానే ఎండు కొబ్బరి, ఇవన్నీ కూడా యాడ్ చేసాము. సో మనం నూనె కూడా వేడైంది కదా, ముందుగా ఆవాలు ఎంత ఏమంటారు? 1 స్పూన్ వేసేద్దాం. 1 స్పూనేనా? ఓకే. ఆవాలు, జీలకర్ర 1 స్పూన్. జీలకర్ర, ధనియాలు ఎంత? 1 స్పూన్. ఓకే. పల్లీలు 1/2 కప్ మొత్తం వేసేద్దాం. మొత్తం వేసేద్దామా? చిన్న కప్పు, మొత్తం కప్పు వేసేస్తున్నాము. వెల్లుల్లి, శనగపప్పు 1 స్పూన్. 1 స్పూన్. అలాగే వెల్లుల్లి కూడా వేసేనా? వెల్లుల్లి, ఎండు కొబ్బరి అది కూడా 1 కప్పు. 1 కప్పు వేసేనా? చిన్న కప్పు వేసేసుకుంటాం. ఓకే. ఇది వేగాక మనం కొంచెం అప్పుడు లాస్ట్కి ఎండుమిర్చి వేద్దామా? ఓకే. సో అంటే ఇప్పుడు మనకి ఆవాలు కొద్దిగా మన శరీరానికి వేడిని అందించినట్టుగా ఆకులు కూడా మనకి కొద్దిగా వేడి చేస్తాయా? మరి ఇది ఎస్పెషల్లీ నాకు తెలిసి రైనీ సీజన్ వల్ల లేకపోతే సీజనల్ చేంజెస్ వలన అలాంటప్పుడు తప్పకుండా తీసుకోవాలి. మనకి ఎండాకాలం అయిపోయిన తర్వాత వచ్చే వర్షాకాలం, ఆ తర్వాత వచ్చే చలికాలం అంతా కూడా మన శరీరంలో న్యాచురల్గానే కఫం అధికంగా అవుతుందన్నమాట. అండ్ మనకి పిత్తదోషం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనకి సాధారణంగా జలుబు, దగ్గు అనేవి వస్తూ ఉంటాయి. సో అలా న్యాచురల్గా మన శరీరంలో ఉన్నటువంటి పిత్తదోషాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ ఆవాల ఆకు అనేది చాలా ఉపయోగపడుతుంది. నేను ఒకసారి చూపిస్తాను ఆవాలకు ఎలా ఉందో. సో మనం ఇది ఐడెంటిఫై చేయడం కొంచెం అంటే నార్మల్గా అందరికీ తెలీదు. ఇది చూసారా, ఇలా ఉంటుందన్నమాట. మొత్తం కార్నర్స్ అంతా కూడా క్రింబుల్డ్గా ఉంటుంది అండ్ 2 లీవ్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇదంతగానే ఒకటే లీఫ్ అనమాట. ఇది మనం ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. మనకి ఈ మధ్య మార్కెట్లో కూడా అమ్ముతున్నారు ఆవాకు అన్నట్టుగా. సో వాళ్ళు కూడా ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి అందరూ. సో ఇది కూడా మనము నార్మల్గా లీఫీ వెజిటేబుల్ లాగా అంటే సలాడ్స్లో కూడా ఉపయోగించవచ్చు. సో మేము ఇది కూడా పల్లీలు కూడా వేగిపోయినాయి కదా, ఇప్పుడు వేసేనా? వేసాను. ఎండుమిర్చి మనం ఒక 5-6 ఎండుమిర్చీలు వేసుకుంటున్నాము. అలాగే పచ్చిమిర్చీలు కూడా ఒక 4 వేసుకున్నాం. పచ్చిమిర్చీలు కూడా ఏంటంటే ఒక 2-3 వేసుకున్నాము. అది కూడా చిన్న ముక్కలుగా చేసి ఇవన్నీ కూడా మనము అలా కొద్దిగా జస్ట్ ఒక 2 నిమిషాల పాటు అలా వేగించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు మనం కొంచెం చల్లారేంత వరకు ఉంచుకున్నాము. చల్లారగానే మనం మిక్సీ పెట్టేసుకున్నాం. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఓకే. సో అయితే ఈ లోపల మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఓకే. చూసారు కదా, మనం ఇప్పుడు వేగించుకున్నవన్నీ కూడా అంటే దీంతో పాటు కలిపి మనము ఆకుని వేగించుకోవట్లేదు. ఆ వేగించుకున్నవన్నీ కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాం అనమాట. ఎండు కొబ్బరి, వెల్లుల్లి, పల్లీలు ఇవన్నీ కూడా. సో దట్ చల్లారిపోతుంది. అండ్ ఈలోపు ఆకును కూడా వేగించుకోవాలి కదా మ్యామ్? ఆకును కూడా వేయించుకోవాలి. ఎందుకంటే ఎంతైనా కానీ మనం ఏ ఆకునైనా పచ్చడి చేసుకునేటప్పుడు మాత్రం మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. దానిని వీలైతే కొంచెం ఉప్పు నీళ్ళల్లో మంచిగా క్లీన్ చేసేసుకొని ఉంటే దానిపైన చిన్న చిన్న క్రిములు ఏమైనా ఉన్నా కానీ పోతాయి అనమాట. సో వాష్ చేసుకున్నాక కొంచెం పచ్చడికి బాగుంటుంది కాబట్టి కొంచెం హీట్ చేస్తాం అంతే, ఎక్కువ హీట్ చేయం, సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం మళ్ళీ కొద్దిగా స్టవ్ వెలిగించుకుందాము. ఇది పక్కకు పెట్టేసుకుందాం. కొద్దిగా వేడి చల్లారిన తర్వాత కదా మనము మిక్సీ పట్టుకునేది. ఈ లోపల మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు లైట్గా నూనె వేసుకుందాం. 1 స్పూన్ సరిపోతుందా? ఓకే. ఇంకొక స్పూన్ నూనె వేసుకుందాము. ఎందుకంటే మనకు అక్కడ టమాటా ముక్కలు అలాగే ఆకులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టమాటా ముక్కలు వేసాను డైరెక్ట్గా. 1 కప్పు టమాటా ముక్కలు తీసుకున్నామండి. సో ఆ కప్ టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాము. అంటే పులుపు కోసం మనం ఈ కాంబినేషన్ కోసం మనము టమాటా ముక్కల్ని తీసుకున్నాము.
ఆకు వేగింది అవుతుంది కొంచెం అది టమాటా కొంచెం మెత్తబడ్డాక ఆకులు వేసేద్దాం. ఓకే. సో అంటే ఇప్పుడు మామూలుగానే కొంతమంది శరీర తత్వాలు ఎక్కువగా వేడి చేసే శరీర తత్వాలు ఉంటాయి కదా, మరి అలాంటి వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చా? అభ్యంతరం ఏమైనా ఉందా? అంటే తీసుకోవచ్చు, కానీ క్వాంటిటీ అనేది మాత్రం వారానికి ఒకసారి అన్నట్టు తీసుకోవాలి. ఎందుకంటే ఇది న్యాచురల్గానే ఉష్ణత్వాన్ని కలిగిస్తుంది కాబట్టి, సో ఎక్కువగా వేడి తత్వం ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వారానికి ఒకసారి తీసుకోవాలి. బాగా కఫ ప్రధానంగా ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు చూసినా జలుబు ఉంటుంది, సైనసైటిస్ లాగా రన్నింగ్ నోస్ ఉంటుంది, వాళ్ళు మాత్రం కనీసం వారానికి 2-3 సార్లు తీసుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టమాటా కూడా కాస్త ఉడికింది కాబట్టి దీంట్లో మనం కొద్దిగా ఆకు కూడా వేసేసుకుందాము, కడిగి పెట్టుకున్న ఆకు. సో ఇది ఆల్రెడీ మేము కడిగి పెట్టేసుకున్నాము, ఈ ఆకును కూడా వేసేసుకుంటున్నాము. మనకి హాఫ్ సరిపోతుంది. హాఫ్ సరిపోతుందా? అంటే ఇంకా కొంచెం బౌల్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఆకు అనేది త్వరగానే మగ్గిపోతుంది. మనం వన్స్ ఆకులు వేసిన తర్వాత ఎక్కువసేపు వేగించేస్తే వాటిల్లో ఉండే ఆ పోషక విలువలు, ఔషధ గుణాలు అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి జస్ట్ మేడం ఇందాక ఆల్రెడీ చెప్పారు, జస్ట్ అలా కొద్దిగా సాతే చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ మ్యామ్ ఇది అయిపోయిందా? చాలా సరిపోతుంది, ఇంకొంచెం వేగనిద్దామా? సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, ఇలా వేగించేసుకొని మేము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ లోపల ఏం చేయొచ్చు? సో మనం ఏం చేద్దామంటే ఇందాక మనం చేసుకున్నటువంటి మిశ్రమం ఉంది కదా, మంచిగా వేయించుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అంతా మనం ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే. సో మనం చక్కగా గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎంత చక్కగా తయారైందో. తీసిన వెంటనే మంచి సువాసన వచ్చింది, సూపర్ గా. సో ఇప్పుడు మిశ్రమం ఇలానే ఉంచుకుందాం. మనం ఇప్పుడు ఆల్రెడీ మనం హీట్ చేసుకున్నటువంటి ఆవాలాకు టమాటా ఉంది కదా, సో ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేద్దాం. ఓకే. సో మనం ఇలాగే తయారు చేసుకోవాలన్నమాట. అంటే ముందర మనం వేగించుకున్నవన్నీ ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత మనం ఏదైతే ఆకు కానీ లేకపోతే టమాటాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చివరిలో వేసుకుంటే కనుక ఎక్కువ మిక్సీ చేసుకోకుండా జస్ట్ అలా కచ్చపచ్చగా చేసుకుంటే మనకి గ్రైండర్లో చేసినట్టుగా అంటే ఉండదన్నమాట, ఏదో రోట్లో దంచుకున్నట్టే ఉంటుంది, బాగుంటుంది. సో సైంధవ లవణం కూడా వేసేద్దామా? లవణం కూడా వేసేద్దాం, సరిపడా సైంధవ లవణము. కొంచెం వేస్తున్నాను నేను, సరిపడా సైంధవ లవణం ఒక హాఫ్ స్పూన్ వేసాను అనుకోండి. సో సైంధవ లవణం కూడా వేసుకొని ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూద్దాం ఎలా ఉందో. సో చూసారా ఎంత చక్కగా ఉందో, అసలు ఇది ఆవాలకు పచ్చడి అంటే ఎవరికి కూడా నమ్మకం కుదరదు, అలా ఉంది. సో దీన్ని బౌల్లో వేసేసుకుందాం. సో ఈ లోపల నేను పోపుకి ప్యాన్ పెట్టేసేయండి. సో దీంట్లో అసలు పచ్చడి అంటేనే పోపు ఉండాలి కంపల్సరీగా, అలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మనం పోపుకి కూడా ప్యాన్ పెట్టేసుకుందాము. సో ఒక స్పూన్ 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా వేడైన తర్వాత హ్యాపీగా మనం పోపే చేసేసుకుందాం. ఈ పచ్చడి మనకి దేంట్లోకైనా బాగుంటుంది కదా, లైక్ ఇడ్లీస్లోకి, దోశల్లోకి, అన్నంలోకి, ఇలా అన్నిట్లోనూ సెట్ అవుతుంది. అన్నం తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా మధురంగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఇలా వేడి చేసేటువంటి తత్వం ఉన్న వాటిల్లో కనుక 1 స్పూన్ బదులు ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటే మనకి అది బ్యాలెన్స్ చేస్తుందని అంటారు కదా. కరెక్ట్. ఓకే. అండ్ బ్యాలెన్స్ అవ్వడానికి ఆల్రెడీ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వాడాం కదా, ఇప్పుడు ఓన్లీ ఆవాలకు ఒక్కటే కాకుండా దానికి తగినంతగా టమాటాలు, ఆ తర్వాత ఇందాక ఒక మిశ్రమం కూడా తయారు చేసుకున్నాం కదా, సో దాంతో ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. ఇంకా టేస్ట్ కావాలంటే మనం ఒకటి 1-2 స్పూన్స్ వేసేసుకోవచ్చు నెయ్యి. ఓకే. సో అయితే ఇప్పుడు మనకి వేడైపోయింది కాబట్టి నూనె కూడా వేడైపోయింది. ఇప్పుడు మనం పోపుకి ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుందా? ఓకే. కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర. ఇది కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత, అది ఆల్రెడీ చిట్పట్లాడుతుంది, కొంచెం ఫ్లేమ్స్ చిన్నగా పెట్టేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా కరివేపాకు, అలా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంగువ. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కదా ఇది, ఇంగువ లేకపోతే అసలు కూడా బాగుంటుంది. ఇంగువ వేసేసుకుందాం. సో ఇంగువ వేస్తేనే మనకి కడుపులో నొప్పి కూడా తగ్గిపోతుంది. అండ్ ముఖ్యంగా ఈ ఆవాల ఆకుతోటి మనకి ఇంటెస్టైనల్ వామ్స్ అంటారు చూసారా, అంటే నులి పురుగులు కానీ ఏ రకంగా ఉన్నటువంటి పురుగులైనా కానీ కడుపులో వచ్చే పురుగులు అన్నీ కూడా మ్యాక్సిమం తగ్గిపోతాయి అన్నమాట.
ఓహో, ఇది కూడా ఉంది అంటే ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే, సో అయిపోయింది మ్యామ్. సో ఎస్, చూసారా ఎంత బాగుందో, చాలా వాసన మాత్రం గుమగుమలాడుతుంది అనమాట. సో ముఖ్యంగా అధికమైనటువంటి కఫదోషం, అధికమైన వాత దోషాన్ని తగ్గించడానికి ఉపయుక్తమైనటువంటి ఆవాల ఆకు పచ్చడి రెడీగా ఉంది. ఓకే, సో మేడం చెప్పిన దగ్గర నుంచి కూడా నాకు ఆవాల ఆకు పచ్చడి ఎలా ఉంటుందా టేస్ట్ చేయాలని. ఎందుకంటే ఆవాలు అనగానే మనకి నోట్లో పెట్టుకోగానే కొంచెం చేదుగా, ఘాటుగా ఇలాంటి ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి, ఇలా టేస్ట్ ఉంటుంది కాబట్టి అసలు ఈ ఆకు ఎలా ఉంటుంది టేస్ట్ చూసేద్దాం. ఎలాగ నేను చూస్తాను మీ తరఫు నుంచి, మీరు అనుకుంటున్నారు, నేనైతే ట్రై చేసేస్తాను. నిజంగా రెగ్యులర్గా అంటే నార్మల్గా రెగ్యులర్ ఆకులతో తయారు చేసుకునే పచ్చడి కంటే కూడా ఇలా ఆవాకుతో, దాంట్లో స్పెషల్గా మనం పల్లీలు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసాం కదా, అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, మళ్ళీ ఇలా పచ్చడి తయారు చేసుకొని తీసుకుంటారు గ్యారంటీగా. మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని మీ అందరికీ అందించి ఆవాల ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆవాల ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాల ఆకులు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, సైంధవ లవణం, ఇంగువ, నూనె, కరివేపాకు. ఆవాల ఆకు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ధనియాలు, 1 కప్పు పల్లీలు, 1 చెంచా శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఎండు కొబ్బరి వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసి వేగించుకుని తీసి మిక్సీ జార్లో వేసి చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో 1 చెంచా నూనెలో 1 కప్పు టమాటా ముక్కలు వేసి కలిపి కాసేపు ఉడకనివ్వాలి. టమాటా ముక్కలు ఉడికాక కడిగి పెట్టుకున్న ఆవా ఆకులను కూడా వేసి కలిపి కాసేపు మగ్గించుకోవాలి. ఈలోగా మిక్సీ జార్లో తీసుకున్న మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మగ్గించుకున్న ఆవాకులు కూడా వేసి అందులో రుచికి సరిపడా సైంధవ లవణం కూడా వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి నూనె వేడయ్యాక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి కలిపి ఈ మిశ్రమాన్ని పచ్చడి మీద వేసుకుంటే అధికమైన కఫదోషాన్ని, వాత దోషాన్ని తగ్గించే ఆవాల ఆకు పచ్చడి రెడీ.